నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. పని ఆనందం అయితే జీవితం సంతోషం. పనే బాధ్యత అయితే జీవితం బానిసత్వం. ఓటమి, ఒంటరితనం మనకు చాలా నేర్పిస్తాయి. ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తే ఒంటరితనం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. జీవితాన్ని సంతోషంగా జీవించాలి అనుకుంటే రెండు మార్గాలు. నిన్ను వెతుక్కుంటూ ఏది వచ్చినా జాగ్రత్తగా చూసుకో. నిన్ను వదిలి ఏది వెళ్ళినా అది నీ మంచికే అని అర్థం చేసుకో. ఒకప్పుడు గంటల కొద్దీ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు నిమిషం కూడా మాట్లాడలేక ఏదో ఒక సాకు చెప్తున్నారంటే ఒక్కటి అర్థం చేసుకోండి, వాళ్ళ లైఫ్లో మీ పాత్ర ముగిసింది అని. నీ మనస్సు బాధతో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో. ఇతరుల మనస్సు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో. నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు, ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యలతో ఉన్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఓడిపోతాడు. పైన బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్లేదు ఈ సమాజానికి. నీ వల్ల కాదు అని అనుకుంటే ఇక్కడితోనే ఆపేయి. నీ వల్ల అవుతుంది అని నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. కానీ మనుషులు మాత్రం ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వారిని తొక్కి ఆనందిస్తారు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. అకారణంగా ద్వేషించేవారు ఉన్నారు, శంకించేవారు ఉన్నారు, విశ్వసించని వాళ్ళు ఉన్నారు. అదే చోట నువ్వు కూడా ఉన్నావు, వారందరూ తప్పు అని నిరూపించడానికి. నిలబడక తప్పదు. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకుని, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి, తప్పదు. గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్టే ఎవ్వరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు. చెట్టు మీద ఉన్న పక్షికి పడిపోతానేమో అనే ఆలోచన ఉండదు. ఎందుకంటే చెట్టు కొమ్మలపై కంటే దాని రెక్కల మీదే దానికి నమ్మకం ఎక్కువ. అలాగే నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. ప్రతి పనిలోనూ విజయం నీకు దాసోహం అంటుంది. మాట కన్నా మౌనం గొప్పదే కావచ్చు, కానీ మాట అంతకన్నా మధురం. చక్కని స్నేహానికి, బంధానికి ఒక మంచి పునాది స్వచ్ఛమైన పలకరింపే కదా. ప్రవర్తన అనేది 10 మందిని మెప్పించేలా ఉండాలి, కానీ నొప్పించేలా ఉండకూడదు. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పింది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పింది. అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికి అని. తప్పు నీది కానప్పుడు ఎవ్వరికీ తలవంచకు. తప్పు నీదే అయినప్పుడు ఎవ్వరినీ నిందించకు. ధనవంతుడి దృష్టిలో పేదవాడి స్థానం గుమ్మం బయటే ఉంటుంది, కానీ పేదవాడి దృష్టిలో ధనవంతుడి స్థానం గుమ్మం లోపట ఉంటుంది. ఎందుకంటే పేదవాడి సంస్కారం డబ్బులో ఉండదు, గుణంలో ఉంటుంది. ఒక మనిషి జీవితానికి అన్ని విషయాలను డబ్బు నేర్పినంతగా ఇంకెవ్వరూ నేర్పలేరు. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవ్వరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తున్నావని సంతోషించు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. 3 రోజులు
ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి, అది 3 సంవత్సరాలైనా మీపై విశ్వాసాన్ని చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి, వాడు మీపై 3 రోజులు కూడా విశ్వాసాన్ని చూపడు. ఒకరిని నాశనం చెయ్యాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అది కర్మ ఫలితం. ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో ఎన్నో తప్పులను ఉంచుకొని ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో. ఇతరుల క్యారెక్టర్ గురించి తప్పుగా పబ్లిసిటీ ఇచ్చి మన క్యారెక్టర్ని వేరే వారి ముందు గొప్పగా చెప్పుకున్నప్పుడే మనకు క్యారెక్టర్ లేదని ఎదుటివారు అర్థం చేసుకుంటారు. మొరిగే కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు, నోరు జారేవారు. జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. గుంటనక్క లాంటి తెలివితేటలు మనకు చాలా అవసరం. ఇతరుల గుంట తవ్వడానికి కాదు, ఇతరులు తవ్విన గుంటలో మనం పడకుండా ఉండడానికి. గాడిద మనల్ని తన్నిందని గాడిదను మనం తన్నలేం కదా. అదేవిధంగా దుష్టులు మనం నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకి తేడా ఉండదు. గాడిదలకి దూరంగా ఉన్నట్లే అలాంటి స్వభావం ఉన్న వారితో జాగ్రత్తగా ఉండడం మేలు. అవకాశాలు అరుదుగా వస్తాయి. సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాలకు చేరుతాం. మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వారిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్లు బ్రతకాలి. కళ్ళజోడు లేకుండా ప్రపంచాన్ని చూడగలవేమో, కానీ కన్నీళ్లు రాకుండా జీవితాన్ని మాత్రం దాటలేము. ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నైనా వెనక్కి మళ్లించవచ్చేమో, కానీ పెదవి దాటిన మాటను వెనక్కి మళ్లించలేము. అందుకే మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలి. అందరికీ అన్ని విషయాలు పూర్తిగా తెలియవు, కానీ ఉన్న కొద్దిపాటి జ్ఞానంతో ఎవరికి వాళ్ళు తమను గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేస్తున్నారు. అదే వాళ్ళ అజ్ఞానం. మనసుతో ముడివేసుకున్న బంధాలు ఎప్పటికీ తెగిపోవు. కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మౌనంగా ఉంటాయి, అంతే. ఈ ప్రపంచంలో మనిషి బ్రతకడానికి ఊపిరి మాత్రమే కాదు, నేనున్నా అంటూ భరోసా ఇచ్చే ఓ మంచి మనసున్న నేస్తం కూడా కావాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. దేవుడు భరించే వారికే బాధలు, బాధ్యతలు, కన్నీళ్లు, కష్టాలు అన్నీ ఇస్తాడు. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు. గెలవడానికి ఎన్నో అవకాశాలు భగవంతుడు నీకోసం కల్పిస్తాడు. విజయం సాధించడానికి అత్యంత ఖచ్చితమైన మార్గం ఎల్లప్పుడూ ప్రయత్నించడమే. గొర్రె కసాయివాడిని నమ్ముతుంది. ఎందుకో తెలుసా? మేత వేస్తాడని. కానీ పీక తెగ్గోస్తాడని దానికి తెలియదు. కానీ మనిషి మాత్రం తెలిసే మోసపోతుంటాడు. అది వారి అమాయకత్వం కదా. కొన్ని సందర్భాల్లో నిజాలు బయట పెట్టకుండా ఉండడం వల్ల కొన్ని బంధాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. నమ్మినవారు మోసం చేశారని అందరి మీద నమ్మకం కోల్పోకు. బొగ్గు వలన చేతికి మసి అంటిందని వజ్రం దొరికితే వదులుకోలేం కదా. దేని గుణం దానిదే. బాధపెట్టే బంధాన్ని పట్టుకుని బాధపడుతూ బ్రతకడం కంటే ఆ బంధాన్ని వదిలేసి ప్రశాంతంగా బ్రతకడం మంచిది. ప్రపంచంలో సమస్యలు లేని వ్యక్తులెవ్వరూ లేరు. ప్రపంచంలో పరిష్కరించలేని సమస్యలు లేవు. సమస్యల కోసం ఆలోచిస్తూ ఉంటే దుఃఖమే మిగులుతుంది. పరిష్కారం కోసం ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది. కొందరు ఉంటారు, మన ముందు ఉన్నప్పుడు నవ్వుతూ మాట్లాడతారు, వెనకాల మన గురించి చెడుగా మాట్లాడతారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. మరియు ఇందులోని ఏ మంచి మాట మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.